సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 8 వచ్చిన భాగాలు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించాము. చూడండి, మరి ఈ వాక్య భాగములో ఈ వచ్చిన భాగములో చివరి పదం గమనించండి. నేను చదువుతున్నాను. చివరి పదము, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. చివరి మాట నాతో పలకండి. నా మాటలను పట్టుకొనుము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించిన గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరము అనుకుంటుండగానే వచ్చి 4 రోజులు అయిపోయింది కదా. మరి బాగుందా? కొత్త సంవత్సరం బాగుందా? ఎట్టుంది? ఎట్లా ఉంది? ఏ రంగులో ఉంది? అయితే కొత్త సంవత్సరం కొత్తగా ఉండదు. రొటీన్ అంతా అయిపోతా ఉంటుంది. రాత్రి ఎట్టొచ్చిందో పగలంతే, మళ్ళీ రాత్రి, మళ్ళీ పగలు, ఇదే ఉంటుంది. కానీ క్రొత్తదనం ఏమీ ఉండదు. క్రొత్తదనం ఎప్పుడు ఉంటుందంటే, ఏ రంగులో ఉంటుందంటే మనం కట్టుకునే బట్టల్లో ఉంటుంది. మనం ఆలోచిస్తాం కదా, మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇదిగో ఈ రంగు ఈ సంవత్సరం అంటే ఆ రంగులోనే ఉంటుంది కొత్త సంవత్సరం కదా. మనం సెలెక్ట్ చేసుకునే బట్టలు రంగుల్లోనే కొత్త సంవత్సరం ఉంటుంది. అంతేగాని సంవత్సరం దినాలలో ఏం కొత్తదనం ఏమి ఉండదు. కాబట్టి ఇది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరము నూతనముగా ఉండాలంటే దేవుడు అదే అంటున్నాడు. సంవత్సరములను నూతనముగా చేయబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, మనం తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి సంవత్సరము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినాలను మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? గత సంవత్సరపు నిర్ణయాలు మనం తీసుకున్నాము. ఆ నిర్ణయాలలో మనం ఇంకా మిగిలిపోయాం కదా. ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. అవి సంపూర్ణం కాల, వాటిని మనము నెరవేర్చలేకపోయాం. అవి అట్లాగనే ఉన్నాయి. అవి మన జీవితాల్లో మరి ఏ మాత్రం కూడా అవి ఫలించలేదు. కారణము ఏంటంటే, కొన్ని నిర్ణయాలు మన సొంత ఆలోచనల చేత మనం తీసుకుంటాం. ఇవి మరి బైబిల్లో నుంచి తీసుకున్న నిర్ణయాలు కాదు. అందువల్లే అవి మిగిలిపోతాయి. అట్లాగని అవి ఏమి ఫలించవు, కార్యరూపణ కావు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మాటల్లో సొలొమోను చెప్తున్నటువంటి మాటలు, మరి చివరి పదాలను మనం గమనించాము. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరపు నిర్ణయాలను మనకు తెలియజేస్తున్నాయి. ఎలాగా అని అంటే, నా మాటలు పట్టుకో. పూర్వం పట్టుకోలేదేమో, పూర్వం వాటిని విడిచిపెట్టేవేమో. ఇప్పుడు అంటున్నాడు పట్టుకో. వాటిని వినుట వలన అంటలేదు, కానీ గైకొనిన ఎడల, వాటిని అనుసరిస్తే. మరి ఈ సంవత్సరం నువ్వు తీసుకునే నిర్ణయం అనుసరించాలి, గైకొనాలి. గైకొన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు బ్రతుకుతావు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం బ్రతుకున్నాము కదా, బ్రతుకున్నామేనా? అయితే దేవుడి దృష్టిలో ఎట్లా ఉంటుందంటే,
నువ్వు జీవించుచున్నావే గాని. కాబట్టి ఎందుకన్నాడు ఆ మాట అంటే మనలో వాక్యం లేదని అర్థం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బ్రతికించే వాక్యము నీలో లేదు. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తే, నువ్వు నా వాక్యాన్ని పట్టుకొని దాని ప్రకారం గనుక నువ్వు బ్రతుకుతా ఉంటే, జీవిస్తూ ఉంటే, నువ్వు గనక నడుస్తూ ఉంటే నువ్వు బ్రతికినట్టు లెక్క. పరలోకంలో నువ్వు బ్రతికున్నావు అని. భూమి మీద మరి దేవుని దృష్టిలో నువ్వు సజీవమైనటువంటి మొక్కగా నువ్వు ఉంటావు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి ఇంతవరకు నువ్వు లోకంలో ఏం సంపాదించుకున్నావో మరి అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన లోకాన్ని సంపాదించుకుంటే, ఒకడు సర్వ లోకమును సంపాదించుకునే ఎడలా వానికి ఏమి లాభము? లాభము లేని సంపాదించుకుంటే నీకేమి ప్రయోజనము? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక్కడ బుద్ధిని సంపాదించుకో, జ్ఞానము సంపాదించుకో. ఈ సంవత్సరము దేవుడు నీతో మాట్లాడుతుండగా నీకు జ్ఞానమును ఇవ్వాలని దేవుడు మరి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానము కొదువు ఉన్నట్టయితే, ఉన్న ఎడల నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవుణ్ణి మనము అడిగి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. అది పవిత్రమైన జ్ఞానము, అది పరలోకము నుండి వచ్చే జ్ఞానం. కాబట్టి బుద్ధి దేవుడిచ్చేటువంటిది. ఆ బుద్ధి అనేటువంటిది మనలో లేనప్పుడు మన ప్రవర్తన మనకు అర్థం కాదు. మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనకు తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను బుద్ధి జ్ఞానములకు సర్వసంపన్నుడను. కాబట్టి నా దగ్గర కొదువ అనేది లేదు, తక్కువ అనేది లేదు. ఎవరైతే ఎక్కువగా అడుగుతుంటారో వాళ్ళకి అధికంగా నేను ఇస్తానంట. కాబట్టి బుద్ధి జ్ఞానములు సంపాదించుకోవాలి. నా నోటి మాటలు మరువకము. మరిచిపోవటం అనేది పెద్ద పాపం. బైబిల్లో మరి ఏంది అయ్యా పెద్ద పాపం అంటే మర్చిపోవటం. ఆయన చేసిన ఉపకారములలో దేనే మరిచిపోకు. కాబట్టి గత సంవత్సరము దేవుడు నీకు ఎన్నో మేళ్ళు చేశాడు. ఈ సంవత్సరమున నువ్వు ఈ ఆదివారమున ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి నువ్వు చేసిన మేలులు కృతజ్ఞత అర్పణలతో ఆయన ఆవరణములోకి ప్రవేశించాలి. ఆ రీతికి వచ్చావా? సిద్ధపడ్డావా? జ్ఞాపకం చేసుకున్నావా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ అర్పణలు, స్తుతుల అర్పణలు, నువ్వు కానుకను పెద్ద ప్రశ్న కాదు. దేవుడు అడుగుతున్నాడు, నీ యొక్క స్తుతులతో నింపబడిన నీ హృదయాన్ని నువ్వు పట్టుకొని రావాలా దేవుని సన్నిధి. వాటిని నింపుకొని దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు నీ హృదయము మరి దేవునికి గనక ఆ హృదయాన్ని అర్పిస్తే, అర్పణగా నువ్వు గనక ఇస్తే దేవుడు ఎంత ఇష్టంగా తీసుకుంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, జ్ఞానమును విడువద్దు, విడిచిపెట్టదు. విడిచిపెడితే మన పరిస్థితి ఎలాగుంటుందంటే కాపుదల లేని పరిస్థితి. జ్ఞానమును విడిచిపెట్టకూడదు, జ్ఞానము గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఆయన అంటాడు, దాన్ని ప్రేమించినప్పుడు నువ్వు అది నిన్ను రక్షిస్తుంది. దాన్ని ప్రేమించాలి, ఇష్టపడాలి. ప్రేమించటం అంటే ఏదో బైబిల్ ముద్దు పెట్టుకోవటం కాదు. దాని ప్రకారము నడవాలి, దాని ప్రకారం జీవించాలి. అది ప్రేమించటం అంటే. కాబట్టి ఆయన అంటాడు, జ్ఞానమును సంపాదించుకునే ముఖ్య అంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని. కాబట్టి బుద్ధిని సంపాదించుకొని సంపాదన అంతయు ఇచ్చి. ఇందాక ప్రమీలమ్మ గారు పాట పాడారు, వందనమ్మునొద్దు. కాబట్టి మా వెండి బంగారు మా సంపద అంతా ఇచ్చి నీ సభలను పెద్ద చేసి నీ పరిచర్య చేస్తాం. ఇది ఒప్పందం. కాబట్టి ఒప్పందమునకు మనం కట్టుబడి ఉండాలి. ఏ ఒప్పందం మనము దేవుని సన్నిధిలో మనం నిర్ణయం తీసుకుంటామో దానికి మనము కట్టుబడి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, మరి దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చిస్తుంది. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనము గొప్ప చేసినప్పుడు, అదే మన జీవితంలో ప్రాధాన్యతగా ఉన్నప్పుడు, అదే మనకు జీవితానికి మూలముగా ఉన్నప్పుడు, ముఖ్యాంశముగా ఉన్నప్పుడు, అది మనల్ని ఏం చేస్తుంది? గొప్పగా చేస్తుంది. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను.
అయితే కౌగిలించుకునేటప్పుడు మన హృదయం బాగుండాలి. కాబట్టి హృదయము బాగలేకుండా కౌగిలించుకుంటే మనము యూదా అయిపోతాం. కాబట్టి యూదాలాగా ఉండకూడదు. కౌగిలింత దేవుని కౌగిలించుకోవటం అంటే మన కౌగిలింతలో తగ్గింపు, పశ్చాత్తాపము ఉండాలి. కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకున్నప్పుడు ఆ కౌగిలింతలో పవిత్రత ఉంది, తగ్గింపు ఉంది. కాబట్టి అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. యూదాలాగా ముద్దు పెట్టుకోవద్దు, యూదాలాగా కౌగిలింతలు మనం చేయకూడదు. కాబట్టి ఇష్టపూర్వకంగా హృదయానికి హత్తుకునే విధంగా మన హృదయాలు ఉండాలి. మంచిది, బాగుంది. అయితే ఇప్పుడు మరి మీరందరూ కూడా వాగ్దానాలు తీసుకున్నారా? తీసుకోకున్న వాళ్ళకి ఇంకా వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. మరి వాగ్దానాలు తీసుకున్నారా? తీసుకోలా? తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఎంతమంది? చేసి చూపించండి, పర్లేదు. తీసుకున్నవాళ్ళు ఓకే, మంచిది. అయితే ఇప్పుడు మనం గమనిస్తే మరి వాగ్దానము తీసుకున్నప్పుడు మరి అది దాంట్లోది మనం తీసుకొని చదువుకొని బైబిల్లో పెట్టుకుంటే నెరవేరదు. దాన్ని ఏం చేయాలంటే నువ్వు బాగా కంటత పెట్టాలి, చదివి ఒకవేళ చదువు రాకపోయినా దాన్ని చదివించుకొని గుర్తుపెట్టుకొని భద్రం చేసుకొని నీ దిన ప్రార్థనలో దాన్ని ఎత్తి పట్టుకోవాలి. అది వాగ్దానం. నీ ప్రార్థనలను చేసే మరి ఉదయకాలపు ప్రార్థనలో దానిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి చెప్పాలి, ఇదిగో ఈ వాగ్దానం నాకు ఇచ్చావు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆ ఏర్పరచుకున్న దాని ప్రకారం నేను ఆ ప్రార్థనతో ఆ ఏర్పరచుకున్న విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను కొనసాగాలి. కాబట్టి సంవత్సరాంతము నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, ఆ వాగ్దానములో నడిపిస్తూ ఉంటాడు, అది నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు వాక్యానికి వద్దాం. మన నిర్ణయాలు ఎలాగుంటున్నాయి ఈ సంవత్సరం అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నీ యొక్క మరి జీవన విధానము ఉంటుంది. అందుకే కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు చేయొద్దు అంటున్నాడు దేవుడు. తొందరపడటం అంటే ఆలోచన లేకుండా నిర్ణయాలు చేయటం, ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవటం, తొందరపడిపోవటం, ఏం కాదులే అనేటువంటిది మనము చేయటం వల్ల దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఏం జరుగుతుందో చూద్దాం. 14వ అధ్యాయము సామెతలు 14వ అధ్యాయము 15వ వచనములో, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. మరి ఈ యొక్క విషయంలో ఆయన అంటాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంట. ఏది చెప్పినా కూడా, ఎవరు ఏది మాట్లాడినా కూడా, మనకి ఏది అటువంటి జ్ఞానం లేని వాని దగ్గర మనం సలహా తీసుకుంటే ఏమవుతుంది? నష్టం మనకే. వాడికి ఏముంది? మాట మాత్రం చెప్తుంటాడు. కాబట్టి మరి ఆ మాటలు కాదు, కానీ మనుషుల మాటలు కాదు, దేవుని మాటలను మనము తీసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, మరి ఆయన వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకొని ఉంటాడు, గమనిస్తుంటాడు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను. వివేకము అనేటువంటిది మంచి చెడులను అది మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వివేకమైన ఆత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో, దేవుడు ఎవరి పక్షానైతే ఉంటాడో వారు సరైన నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ ఆలోచనలను వాళ్ళు గమనిస్తుంటారు. ఈ ఆలోచన కరెక్టేనా, సరైందేనా అని వాళ్ళు మరి గమనించుకుంటారు. అందుకే వివేకము చాలా అవసరం. ఈ వివేకము దేవుని దగ్గర ఉంది. దేవుడు సరైన నిర్ణయాలు చేసేవాడు. అందుకే మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అంటాడు. తలంపులు ఈ భూమి సంబంధమైనటువంటి, భూ సంబంధమైన, లోక సంబంధమైన తలంపులు మనము చేయకూడదు. కాబట్టి పరలోకము నుండి దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మనం గనక చూస్తే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 21వ వచనం మనం గనక చూస్తాం. చూడండి, అది అయిపోయింది. అవచ్చు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ సంవత్సరం దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన అంటాడు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయొద్దు. దేవుణ్ణి ప్రకటించటము మరి అది నిర్లక్ష్యం చేయదు, అది ఒక నీ పని, అది నీ బాధ్యత. కాబట్టి యేసు ప్రభుని వాక్యాన్ని ప్రకటించటం, యేసు ప్రభు గురించి మాట్లాడటం, అది నువ్వు నిర్లక్ష్యము చెయ్యొద్దు అంటున్నాడు. సమస్తము పరీక్షించి, ఏం చేస్తున్నామో, ఏం జరుగుతుందో, ఈ లోకం ఎలా ఉందో, మనుషులు ఎలా ఉన్నారో, వాళ్ళ యొక్క స్థితిగతుల ప్రవర్తన ఎలా ఉందో, నీతో మాట్లాడే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందో, ఇవన్నీ ఏం చేయాలంట? పరీక్షించాలి అంటున్నాడు. పరీక్షించి దానిలో మేలైన దానిని చెప్పట్టు. నాకు 100 మాటలు చెప్పినప్పుడు నేను వాటిలో నుంచి 5 మాటలే తీసుకుంటాను. 100 మాటలు వింటాను, అయితే దానిలో నాకు అవసరమైనవి ఒక 5 ఉంటాయి. 5టినే నేను తీసుకుంటాను. అదే కాబట్టి ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు అనేకమైన వాటి నీ ముందున్నాయి, వాటిని పరీక్షించాలి, ఆలోచించాలి, మేలైంది ఏదో దానిని తీసుకోవాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యములో దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ పదాన్ని నువ్వు తీసుకోవాలి. ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని ఆ వచనాన్ని నువ్వు నీ యొక్క వాగ్దానముగా మార్చుకోవాలి. అందుకే దేవుడు అదే అంటున్నాడు, ప్రతి విధమైన కీడునకు అని అంటే ఇక్కడ 4వ మాట ఉంది, లేక కీడుగా కనబడేటువంటి ప్రతి దాన్ని, నీకు నష్టం కలిగించేది కీడంటే సాతాను. కాబట్టి సాతాను మాటగా అది కనుకున్నట్టయితే, సాతానుగా నీ ముందున్న వ్యక్తి ఆ విధంగా ఉన్నట్టయితే దానికి దూరంగా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున ఈ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి నిత్యం. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ నిర్ణయాన్ని నువ్వు బలపరచుకోవాలి. కాబట్టి వాగ్దానం తీసుకుంటే కాదు, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి దాంట్లో నువ్వు స్థిరపరచబడాలి, బలపరచబడాలి. అప్పుడు మాత్రమే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ వివేకి అయిన వాడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం గమనించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 101వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 101వ సంకీర్తనలో ఇక్కడ వివేకముతో కూడినటువంటి నిర్ణయము మనం గమనిస్తే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. కాబట్టి నేను ఒక అశుద్ధిగా, నేను రక్షించబడినప్పుడు, క్రీస్తు రక్తములో నేను కడగబడినప్పుడు, రక్షించబడిన వ్యక్తిగా నేను ఈ లోకములో నన్ను దేవుడు ప్రతిష్ఠించినప్పుడు, దేవుని సొత్తుగా ఉన్న నేను ఎలా ఉండాలి? అందుకే ఆయన ఏమంటాడంటే, నేను ఎప్పుడు దేవుణ్ణి కీర్తిస్తాను, ఓకే, ఆరాధన చేస్తాను, ఆరాధనలో పాల్గొంటాను, ఆరాధన మిస్ అవ్వను నేను. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని అంటే ఆరాధించటానికి. సమరైస్తూ అంటాడు కదా, ఆరాధించుటకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట కొరకే సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం అందరం దేవుని స్తుతించాలి. ఒకవేళ నీకు పాటలు రాకపోవచ్చు, చప్పట్లు కొట్టు. చప్పట్లేమి, చేతులేమి ఇది కాదు కదా, నేను కొట్టననవు కదా. కాబట్టి సహకరించుట మంచిది, కాబట్టి సపోర్ట్ చేయటం మంచిది. ఒకరు పాట పాడుతున్నప్పుడు వాయిద్యాలు వాయించాలి. అలాగే నీ దగ్గర వాయిద్యాలు లేకపోతే చప్పట్లతో యెహోవాను స్తుతించు. నీ చేతుల్ని వాడు.
అందుకే ఆయన అంటాడు, ఆరాధన చాలా ముఖ్యం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నిర్దోషమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దేవుని ఆజ్ఞల్లో ప్రతిష్ఠించబడతాడు. 119వ కీర్తన 1వ వచనం నుండి, నేను వాక్యం ధర్మశాస్త్రం నా హృదయములో ఉంది గనుక, వాక్యము నా హృదయములో ఉంది గనుక నేను పాపము చెయ్యను. నా కాలు తొట్టిల్లదు. వాక్యము నీలో ఉంటే నువ్వు నిర్దోషమైనటువంటి మార్గములో నువ్వు నడుస్తావు. దోషము నీ మీద ఉండదు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? ఒక ప్రశ్న. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా ఇంట్లో ఉన్నప్పుడు నేను నా హృదయం ఎలా ఉంటుంది అని అంటే, నాకు ఒక సాక్ష్యం ఉండాలి. ఇంట్లో నీ సాక్ష్యం ఎలాగుందో మరి నీవు ఒకసారి ఆలోచన చేసుకో. నీ ఇంట్లో నువ్వు బయటైతే ప్రార్థనలు అయితే ఓకే, బాగుంది. నువ్వు పాస్టర్ గారి ముందు లేకపోతే ప్రజల ముందు వచ్చిన వారి ముందు బాగానే ఉన్నావు. ఇంట్లో నీ సాక్ష్యం ఏంటి? మరి ఇక్కడ అందరు తల్లులు ఉన్నారు. మరి నీ యొక్క సాక్ష్యం నీ బిడ్డల ముందు ఎలాగుంది? భార్యలు ఉన్నారు, నీ భర్త ముందు నీ సాక్ష్యం ఎలాగుంది? భర్తలు ఉన్నారు, మరి నీ యొక్క కుటుంబం ముందు నీ సాక్ష్యం ఎలాగుంది? అదే ముఖ్యం. గత సంవత్సరము నువ్వు ఇటువంటి సాక్ష్యం నీలో లేదేమో. నీ ఇంటిలో నీ సాక్ష్యం బాగలేదేమో. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది అనేటువంటి సాక్ష్యం ఉందా? మా ఇంట్లో మా అమ్మ నా కోసం, మా కుటుంబం కోసం, మరి అందరి కోసం కన్నీరు కార్చేది అనేటువంటి సాక్ష్యము మీ ఇంట్లో ఉందా? బిడ్డలు నిన్ను మెచ్చుకుంటున్నారా? నీ బిడ్డలు నిన్ను కొనియాడుతున్నారా? నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడా? నా భార్య వల్ల నాకు ఎంత మంచి పేరు వస్తుంది. గవిని వీధుల్లో, గవిని దగ్గర నాకు సాక్ష్యం ఉంది నా భార్య ద్వారా అని చెప్పుకునేటువంటి ఆ సాక్ష్యం ఉందా? అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు ఈ నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరములో కొత్త నిర్ణయము, నా కుటుంబానికి నేను సాక్షిగా ఉండాలా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అని అంటాడు, నా కన్నులు ఎదుట, కన్నులు జాగ్రత్త. కన్నులను దేవుడు చూస్తున్నాడు. నీ కన్ను బాగుంటే నీ దేహమంతా బాగుంది. నీ కన్ను మరి దీపముగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. కాబట్టి మనము బుద్ధివాడిగా ఉండకూడదు. కళ్ళుండి చూడలేనటువంటి వానిగా మనం ఉండకూడదు. మన కన్నులు అపవాదికి అప్పగించకూడదు. వాడు ఏం చేస్తాడు? కళ్ళు బాగు చేసేవాడు కాదు, వాడు కళ్ళ డాక్టర్ కాదు. వాడు ఏం చేస్తాడు? కళ్ళు పొడికేస్తాడు, గుడ్డి వాళ్ళని చేస్తాడు. ఈ యుగ దేవత ఈ యొక్క లోకములో ఈ యొక్క ఏర్పరచబడినటువంటి వారిని, రక్షించబడిన వారిని సైతము వారు గుడ్డితనంగా చేస్తాడు. జాగ్రత్త, నీ కన్నులు కాపాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ కన్నులు అని కాదు, అంతరంగములో హృదయానికి, ఆత్మకు కన్నులుంటాయి. కాబట్టి అంతరాత్మలో ఉన్నటువంటి కన్నులు దేవుని చూడాలి. ఈ బాహ్యపు కన్నులు గమనించాలి లోకాన్ని. గుర్తుపెట్టుకోండి, దేవుని చూసే కన్నులు సాతానికి అప్పచెబితే వాడు గుడ్డివాళ్ళని చేస్తాడు. దేవుని చూడలేవు, వాక్యాన్ని చదవలేవు. కాబట్టి మరి ఈ నిర్ణయము మరి ఈ రాజు దావీదు తీసుకుంటున్నాడు. కాబట్టి నా ఇంట్లో నాకు ఒక మంచి సాక్ష్యము నేను ఏర్పరచుకుంటాను. తర్వాత నా కన్నుల ఎదుట ఎటువంటి దుష్కార్యము నేను ఉంచుకోను. దుష్కార్యము దగ్గరికి నేను వెళ్ళను, అది నేను చూడను, దానికి దూరంగా ఉంటాను. భక్తి మార్గమున తొలగిన వారు, నీ సహవాసములు ఎవరైనా ఉంటే, నీ స్నేహములో ఎవరైనా ఉంటే, ఇటువంటి వారిని అవాయిడ్ చేయి. వాళ్ళ వల్ల నీకు నష్టం. నీ భక్తి తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థన చేయలేవు. లోక ముచ్చట్లకు, లోక మాటలకు నువ్వు మరి పడిపోయినప్పుడు, లోనైనప్పుడు, ఆకర్షితగా నువ్వు ఉన్నప్పుడు, ఆకర్షించబడినప్పుడు నీలో ఆత్మ క్షీణించిపోద్ది, దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. అందుకే ఆయన అంటాడు, ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు మనం భక్తిలో ఎదుగుతాము, భక్తిలో మనము అభివృద్ధి చెందుతాం. అందుకే ఆయన అంటాడు, భక్తి మార్గమున తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, వాటికి నేను దూరంగా ఉంటాను, వాటిని అంటనివ్వను.
వద్దు, వాళ్ళు ఎంతటి మనకి ఇష్టలైనా కూడా పూర్వము లోకములో ఇంతకాలం వాళ్ళని పట్టుకొని వచ్చావు, వాళ్ళని ప్రేమిస్తూ వచ్చావు, వాళ్ళని వదులుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అబ్రహాములాగా లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు. దేవుడు ఎవరిని రమ్మన్నాడు వాగ్దాన దేశంలోనికి? అబ్రహామునే కదా, లోతుని రమ్మనలేదు కదా. మరి లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు, వాళ్ళ నాన్న తెరహను వెంట పెట్టుకొని వచ్చాడు, అందరిని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు దేవుడు ఆ దేశములోనికి దూరం చేశాడు అబ్రహాం. ఆ దేశము దాటి ఇంకా ఆయన 500 మైళ్ళు దూరం వెళ్ళిపోయాడు అబ్రహాం. అక్కడ తెరహు ఆ యొక్క అబ్రహాము నాన్న చనిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో, ఇప్పుడు నువ్వు ఆ దేశానికి బయలుదేరమన్నాడు. జాగ్రత్త, నీతో ఎవరినైతే వద్దన్నాడో దేవుడు వారిని నువ్వు విడిచిపెట్టాలి. ఈ సంవత్సరం ఈ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. భక్తి మార్గములో నువ్వు భక్తిలో ఎదగాలంటే ఈ నిర్ణయాలను మనం తీసుకోవాలి. రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము నుండి, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. ఇది వాగ్దానం. దేవుడు ఈ సంవత్సరము నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం. వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని అంటే, ఆయన అంటున్నాడు, నా కట్టడలను విధులను నీవు అనుసరించినప్పుడు. వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యములో మనము జీవించకుండా, వాక్యములో బ్రతకకుండా గనక ఉంటే ఈ వాగ్దానం నీకుండదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సొలొమోన్ని పిలిచి, నీ తండ్రి నా ఎడల జీవించిన రీతి, నీ తండ్రి నాలో ఎలా బ్రతికాడు, ఆ విధంగా గనక నువ్వు బ్రతికితే నీ సంతతిలో నుంచి గొప్ప స్థిరంగా ఉండేటువంటి వాడు, మరి ఆ ఒక సింహాసనం మీద రాజుగా అభిషేకించబడిన వాడు ఉంటాడు. సొలొమోన్ దీనికి లోబడలే. కొంతవరకు ఉన్నాడు. ఆ రాళ్లలో పడిన మొక్క వలె, విత్తనం వలె కొంత ఎదిగాడు. ఎండొచ్చింది, వాడిపోయాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకే అని అంటాడు, మరి ఈ పరిస్థితుల్లో ఉంటే మరి దేవుడు అంటాడు, మీరు ఏమాత్రం గనక గై కొనకపోతే, నువ్వు ప్రజల్ని ఆ విధంగా నడిపించకపోతే ఏమవుతుంది అని అంటే, ఆయన అంటాడు, నేను వారిని నిర్మూలన చేస్తాను, నా సముఖములో నుండి కొట్టివేస్తాను. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న గొప్ప అవకాశం. మరి ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతో మంది అనుభవించలేక చనిపోయారు. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందే ఎంతోమంది వెళ్ళిపోయారు. మరి నువ్వు నేను ఎందుకు బ్రతుకున్నాం? దేవుడు ఎందుకు మనల్ని సజీవులుగా ఉంచాడు అని అంటే, దేవుడు అంటున్నాడు, ఒక వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు నీ ఎడల చూపిస్తున్న ఆసక్తి. ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను ఆ విధంగా చూడాలని, ఆ వాగ్దానములో నిన్ను దేవుడు ఆశీర్వాదములోకి నిన్ను తీసుకెళ్లాలని, ఆశీర్వాదములో నిన్ను చూడాలని, నీ కుటుంబాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవది, కోరికలను బట్టి నిర్ణయం చేయొద్దు. మొదటిది, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. రెండవది, కోరికలు, వాటిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవద్దు. కోరికలు ఉంటాయి చాలా. మరి కోరికల గురించి చెప్తుంటారు. కోరికలే ఎలా ఉంటాయి అంటాయి? గుర్రాలు. కాబట్టి గుర్రాలైన కోరికలు నువ్వు కోరుకోవద్దు. గుర్రాలు ఏమవుతాయి? స్పీడ్కి వెళ్ళిపోతాయి కదా. గుర్రం ఆ యొక్క వేగాన్ని అందుకుంటే, కోరికలు వేగాన్ని అందుకుంటే నువ్వు తట్టుకోలేవు, వాటిని నువ్వు అదుపు చేయలేవు. కాబట్టి మరి దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోరికలను బట్టి కాదు, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి, ఆ యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలో చూద్దాం. చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము
17వ అధ్యాయము 9వ వచనము నుండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం కోరికలు ఎక్కడ పుడతాయండి? కాబట్టి హృదయము నిన్ను మోసం చేస్తుందేమో. మోసకరమైనటువంటి ఆలోచనలు, మోసకరమైన నిర్ణయాలు నువ్వు గనక తీసుకుంటే అది నిన్ను ఎటు నడిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలు ఎవరికి కనపడవు కదా, మనుషులకు కనపడవు. భర్తకు భార్య హృదయం కనపడదు, భార్య హృదయం భర్తకు కనపడదు, బిడ్డల యొక్క హృదయాలు తల్లిదండ్రులకు కనపడవు, బంధువులకు కనపడవు, సమాజానికి కనపడవు. కానీ హృదయాలను చూసే దేవుడు, ఏ దేవుడికి మాత్రమే హృదయాలు కనపడతాయి. ఆ హృదయాలను ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడంట. నీలో పుట్టే ఆలోచన, నీలో పుట్టే కోరిక ఏదైతే ఉందో అది వాటిని దేవుడు పరీక్షిస్తున్నాడు. వాని ప్రవర్తనను బట్టి, ఆ కోరిక ప్రవర్తనను బట్టి, ఆలోచన ప్రవర్తనను బట్టి దేవుడు వానికి ప్రతిఫలము ఇవ్వడానికంట హృదయాలను, అంతరింద్రియాలను పరిశోధించువాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయముల వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. వివేకము లేనివాడు ఎలా ఉంటున్నాడంట? లోకాన్ని సంపాదించుకుంటున్నాడు, అడ్డదారిల్లో సంపాదిస్తున్నాడు, వాటిని వీటిని కావాలనుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అత్యాశ, కోరిక, ఆ కోరికను బట్టి నిర్ణయాలు, త్వరగా పెద్దవాడైపోవాలి, త్వరగా సంపాదన కలగాలి. దేవుడు అంటున్నాడు జాగ్రత్త, కముచు పిట్టలు మరి అవి పెట్టని గుడ్లను పొదుగుతాయంట. ఒక కోడి అదంట గుడ్లు పెట్టక దాని గుడ్లు పెట్టేటువంటి ఆ ఇది పోయినప్పుడు అప్పుడు అది అనుకుంటుందంట, నేను కూడా పిల్లల్ని చేయాలి, నేను కూడా పొదగాలి అనే ఆశ కలిగినప్పుడు ఆ కోడి పెట్ట తిరుగుతూ ఉందంట. ఒక చోటకి బొంగల్ని చాలా గుడ్లు కనిపించినాయి అంట. కనిపించగానే ఓహో అసలు నాకెంత భాగ్యం ఇచ్చాడు దేవుడని పోయి ఆ గుడ్ల మీద బాగా రెక్కలు విప్పి బాగా గుడ్లను వేడి చేసింది. తన వేడంతా, తన ప్రాణమంతా దానికి ఆ గుడ్లకిచ్చి అది పొదిగినప్పుడు ఆ పొదిగిన గుడ్లు ఏంటి అంటే పాములు. పాము గుడ్ల మీద పోయి ఆ కోడి పొదిగినప్పుడు అవి పిగిలి దాని చర్మాన్ని కొరికి ఆ రక్తాన్ని పీల్చేది. గమనించండి, మనం కూడా ఇటువంటి పనులు చేస్తుంటాం. కొన్ని నిర్ణయాలు మనం ప్రమాదం వచ్చిందాక మనకు తెలియదు, మనం నష్టపోయిందాక మనకి దాని పరిస్థితి తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వివేకము, అవి ఏంటివి, ఇవి నేను చేసే పని కరెక్టేనా కాదా, ఇది సరైందా కాదా, బైబిల్లో వెతుకు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చే ఆలోచన దేవుడు బైబిల్లో నుంచి ఇస్తాడు. బైబిల్ని వెతకాల, బైబిల్ని పరిశీలించాలి. బైబిల్ని వెతుకుతున్నప్పుడు దేవుడు నీకు తన ఆలోచన బయలుపరుస్తాడు. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే బైబిల్ వెతకాలి కదా. వెతుకుతున్నప్పుడు, నేను దేవుని నమ్ముకున్నప్పుడు, నేను ఆయన కొరకు బ్రతకాలి, జీవించాలి, అసలు ఏంటి నేనేంటి అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు బైబిల్ని చదవటం ప్రారంభించాను. చదువుతూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం దాకా వచ్చాను. ఇర్మియా గ్రంథములో దేవుడు నాతో మాట్లాడాడు. గర్భములో నిన్ను నేను రూపించాను, నువ్వు నా సొత్తువి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నా కొరకు బ్రతకాలి, నా పని చేయాలి అని దేవుడు నాకు చెప్పినప్పుడు, ఓహో దేవుడు నేను పుట్టక ముందే దేవుడు నా మీద ఒక ఆలోచన పెట్టాడు, ఈ ఆలోచన దేవుంది అని నేను గ్రహించాను. ఈరోజు దేవుడు నిన్నతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళలో నువ్వు మిగిలిన్నావంటే దేవుడు నీ పట్ల ఒక సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది. నిన్ను బట్టి నీ కుటుంబం పక్షాన దేవుడు ఒక ఆలోచన, ఒక వాగ్దానము స్థిరపరచాలని
దేవుడు ఆలోచిస్తున్నాడు. దాన్ని మనం అడగాల. నా బిడ్డల పక్షాన ఏంటి నీ వాగ్దానం? నా కుటుంబం పక్షాన ఏంటి నీ వాగ్దానం? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, గత సంవత్సరములో నేను చేసిన నిర్ణయాలు, ఇదిగో మిగిలిపోయిన నిర్ణయాలు, ఇవన్నీ నా సొంత నిర్ణయాలే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని నడిపింపునందు నమ్మకం ఉంచాలి. మొదటిది, తొందరపడి ఆ నిర్ణయము తీసుకోకూడదు. మన యొక్క నిర్ణయము కోరికలను బట్టి ఉండకూడదు. మూడవది, దేవుని నడిపింపును బట్టి మనం నమ్మకము ఉంచాలి. నమ్మినప్పుడు నీకు సమస్తము సాధ్యం. అపనమ్మకము ఉంటే మునిగిపోతావు. కొద్ది నమ్మకం, అల్పము అయినటువంటి నమ్మకము నీలో ఉంటే మునిగిపోతావు. అందుకే పేతురుని బట్టి యేసయ్య ఏమన్నాడంటే, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు తొందరపడ్డావు? ఎందుకు పక్క చూపులు చూశావు? నిన్ను బాగు చేయలేనా? నేను నిన్ను స్వస్థపరచలేనా? నిన్ను అభివృద్ధి చేయలేనా? నిన్ను పోషించలేనా? ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపాటు నిర్ణయాలు, అప్పుల వాళ్ళ దగ్గరికి అప్పులు చాపటం, చేయి చాపటం. దేవుని దగ్గరికి నీ చేతులు ఎత్తకూడదు? దేవుని వైపు నీ చేతులు ఎత్తకూడదు? దేవుడు అప్పు లేకుండా ఇవ్వలేడా నీకు? దేవుని సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు కాదు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా దగ్గర నుంచి నీ సహాయం ఉంది. ఉంది, దాచిపెట్టిన మేలుంది నీ దగ్గర, ఆయన దగ్గర. ఈ సంవత్సరం నీకు దాన్ని నువ్వు పొందుకోవాలి. అది ఈ సంవత్సరము నువ్వు దాన్ని తీసుకోవాలి దేవుని దగ్గర. అందుకే ఆయన అంటున్నాడు. మరి ఈ యొక్క విషయంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన, 4-5 వచనాలలో, ఇదిగో నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడొద్దు. నీ సొంత బుద్ధి, సొంత ఆలోచన మీద నువ్వు ఆధారపడొద్దు. ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. అధికారం కిందకి రావాలి. దేవుని అధికారంలో నువ్వు లేకపోతే, ఇప్పుడు వరకు సాతాను అధికారములో, సాతాను నడిపింపులో నువ్వు కనుక ఉన్నట్టయితే, ఇప్పుడే పక్కకు రా, దేవుని వైపు రా, దేవుని వైపు చూడు. నేను దేవుడు గొప్ప చేయగలడు. కాబట్టి ఆయన వైపు చూడక అబ్రహాము నష్టపోయాడు. ఇస్సాకు దేవుడు హెచ్చరించాడు. మరి యాకోబు నష్టపోయాడు. నష్టాలు వస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నా రెక్కల కిందకు రండి. కోడి తన రెక్కల కిందకు తన బిడ్డలను పిలిచినట్లుగా నేను మిమ్మలను పిలుచుచున్నాను, రండి రండి అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, చూడండి, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయములో మనం కనుక మాట గమనించినట్లయితే 21-20వ వచనములో, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకోనున్నావు. నువ్వు కీడెందుకు వచ్చింది? నీకు నష్టం ఎందుకు వచ్చింది? నువ్వెందుకు ఇబ్బందులకు గురవుతున్నావు? నువ్వెందుకు సమస్యల్లో చిక్కుకున్నావు అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సాతానికి నిన్ను నీవు అమ్ముకున్నావు. ఏమని దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఆహాబు వచ్చి మరి ఈయనతోటి ఏమంటున్నాడు, నేను నీ చేతికి ఎందుకు చిక్కాను? నేను ఎందుకు చిక్కవలసింది? ఒక దైవజనుడికి, ఒక పరిపాలకుడు, ఒక రాజకీయవేత్త ఎందుకు చిక్కాల్సి వచ్చింది అంటే, వాడు కీడు కలిగినటువంటి వాడు, కీడు చేయ ఉద్దేశించిన వాడు కనుకనే. వాడిలో ఏమాత్రం మేలు చేసేటువంటి ఆలోచనలు లేవు. అతను ఎక్కడున్నాడు ఈ మాట చెప్పినప్పుడు? ద్రాక్ష తోటలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కనుక చూసినట్లయితే మరి ఈ యొక్క విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈడు ఎక్కడున్నాడు? నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఆ తోట కావాలని వాడు అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. తనది కాని దాని కోసం వాడు పాకులాడుతున్నాడు. గత సంవత్సరం అట్లాగా ఉన్నామేమో మనం ఒకవేళ.
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అట్టొద్దు, దేవుడిచ్చే దానికోసం ఎదురు చూడు. అందుకే అని అంటాడు, మరి నిన్ను నీవు కీడు కప్పచెప్పుకున్నావు, అమ్ముకున్నావు, అమ్ముడు పోయావు. ఒక అప్పు మనం తీసుకున్నామంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? అప్పులోడి హ్యాండ్ ఓవర్లో, వాడి గ్రిప్లో, వాడి గుప్పిట్లో మనము. కాబట్టి ఈ అప్పు నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, రుణ విముక్తులను చేశాడు యేసయ్య. మన అప్పు, మన రుణం చెల్లించాడు ఆయన. అపవాది గుప్పిట్లో ఉన్నప్పుడు ఆ గుప్పిడి నుంచి మనకు విడుదల కలిగింది. ఆయన రక్తమంతా ఇచ్చాడు, ప్రాణమంతా పెట్టి మనల్ని విడిపించాడు, రుణ విముక్తుల్ని చేశాడు. ఇక నువ్వు అప్పులు చేయాల్సిన అవసరం లేదు, అప్పులు వారి చేతిలో చిక్కవలసిన అవసరం లేదు. కాబట్టి మరి ఆయన అంటున్నాడు, మరి ఈ విధంగా యెహోవా యందు నమ్మికము ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఈ సంవత్సరం దేవుడు కోరుకుంటున్నాడు, విశ్వాసం ఉంచు, నీకు సమస్తము సాధ్యం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవములో ఉన్నాడు, నిత్య జీవములో, పరలోకములో ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మనం గనక చూసినట్లయితే తొందరపడి నిర్ణయాలు చేసిన వారిని ఇద్దరు ముగ్గురిని మనం గమనించి ముగించుకుందాం. మొదటిది హవ్వ. మనకు తెలుసు కదా, హవ్వ మరి దేవుడు దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది. సాతాను వచ్చి 4 మాటలు చెప్పినప్పుడు, వాడు ఆమెను మోటివేట్ చేసినప్పుడు, వాడు ఆమె యొక్క ఆలోచనలు మార్చుతున్నప్పుడు ఆమె గ్రహించలేదు. కొన్ని విషయాలు సమాధానం చెప్పింది, కానీ చివరిగా ఆమె మైండ్ మారినందువల్ల, ఆమె చేసినటువంటి ఆ తప్పు, ఆ నిర్ణయం వల్ల ఏమైందంటే లోకమంతా పాపమైంది. మనం తీసుకునే మొదటి నిర్ణయం, మొదటి స్టెప్ అంటే మొదటి మెట్టే రాంగ్ అయితే అన్ని మెట్లు. అందుకే హవ్వ ఆ రీతిగా మరి మొదటి నిర్ణయము తప్పు చేసింది కనుకనే తన యొక్క గర్భవాసం అంతా కూడా ఏమైంది? పాపముగా మారిపోయింది. రెండవది లోతు మరి ఆ యొక్క మరి అబ్రహాము నుంచి విడిపోయినప్పుడు ఆయన వెళ్ళి ఒక దూరం నుంచి ఒక ప్రాంతాన్ని చూశాడు. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆయన కంటికి ఏ విధంగా కనిపించింది? యెహోవా తోటలా కనిపించింది అండి. అన్నీ మనకు భలే బాగా కనిపిస్తాయి, అందరు భక్తుల్లాగానే కనిపిస్తారు, అన్నీ బాగా దేవుడున్న సంఘములాగానే కనిపిస్తాయి, ఆత్మ కలిగిన సంఘాల్లాగానే ఉంటాయి. యెహోవా తోటలాగానే ఉంటుంది. పోయాడు మనోడు, అడగబోయి గుడారం వేసుకున్నాడు. ఆ యొక్క ప్రాంతము దేవునికి విరోధమైన ప్రాంతం. నువ్వు వెళ్తున్నటువంటి ప్రదేశం, నీ ఏ సహవాసములో ఉన్నావో అది నీకు చివరిదాకా యెహోవా తోటలాగానే భ్రమ కల్పించేటువంటిదిగా ఉంటుంది, కానీ దేవునిదిగా నీకు అనిపించు. ఎందుకంటే ఆ కన్నులు అపవాదికి అప్పగించబడ్డాయి. అర్థమవుతుందా? కాబట్టి అక్కడికి వెళ్ళిన లోతు నష్టపోతున్నప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నారు, ఇదిగో మేము ఆ సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాము అన్నప్పుడు, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన యొక్క మరి ప్రియుడు లోతున్నాడు అని గ్రహించిన అబ్రహాం ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థన చేస్తుంది. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న భారం ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ యొక్క ఆత్మీయులు, నీ యొక్క ఆ ప్రియులు నష్టములో ఉన్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండబోతున్నారు. వాళ్ళ కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, ఒక నిర్ణయం తీసుకో. ఒక ఆత్మను రక్షించటంలో నీకు దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. తద్వారా దేవదూతలు వచ్చి వారిని విడిపించి లెండి అని వాళ్ళని బలవంతంగా చేపట్టుకొని బయటికి తెచ్చారంట. బలవంతంగా తీసుకొచ్చి బయటికి తెచ్చి ఏం చెప్పారు? ఇక్కడి నుంచి పారిపోండి, ఎంత దూరం పోతావు అంత దూరం వెళ్ళిపోండి అని కుటుంబాన్ని రక్షించారండి. గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని రక్షించారు. కుటుంబాన్ని రక్షిస్తే మరి దేవుడు చెప్పింది ఏంటంటే, తిరిగి నువ్వు విడిచిపెట్టిన దాన్ని వెనక్కి చూడొద్దు, చూడకుండా ముందుకెళ్ళిపో అని చెప్తే
కుటుంబంలో ఒకరు నష్టపోయారు. వెనక్కి తిరిగి చూసినందువల్ల. చూడండి, వెనక్కి తిరిగి పాత సంవత్సరాన్ని చూస్తే నష్టపోతారు. చూడొద్దు, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ముందున్న దాని వైపు చూడు. ముందు నీ గమ్యం ఏంటో ఆలోచించే, నీ గోల్ ఏంటో ఆలోచించే. దేవుడు అదే అంటున్నాడు. తద్వారా మరలా చెప్తున్నాడు దేవదూత, ఇదిగో నువ్వు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళు అని చెప్తే మరలా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు లోతు. అయ్యా, ఇటైతే నేను పోలేను, అల్లదిగా అక్కడ కనపడుతుంది, అది చిన్నది బాగుంది, ఆ దేశానికి వెళ్తాను, ఆ ప్రాంతానికి వెళ్తానంటే అక్కడికి వెళితే మనుషులు ఎవరు. తద్వారా అక్రమమైన పాపాత్ముల యొక్క వంశాలు అక్కడ పుట్టినాయి. దేవునికి విరోధమైనటువంటి సంతతి అక్కడ జరిగింది. నీతిమంతుడిగా ఉన్న లోతు ఇప్పుడు చెడ్డవాడిగా మారిపోయాడు. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో ఆలోచించు. కాబట్టి దేవుడు మంచి నిర్ణయాలు తీసుకోమంటున్నాడు. దేవుడు చెప్పిన మార్గంలోకి గనక లోతు వెళ్ళింటే లోతు కూడా అబ్రహాం వలె దీవించబడి ఉండేవాడు. తర్వాత పాపాత్మురాలైన స్త్రీ, ఈమె రక్షించబడినప్పుడు, ఈమె యేసయ్య ద్వారా మరి ఆ బ్రతికించబడినప్పుడు, ఆ మరణం నుండి, రాళ్ల దాడి నుండి తప్పించబడి రక్షించబడిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో ఆ జటామాంసి అత్తరు, ఆ చేరున్నర తీసుకొని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకు అభిషేకం చేయాలనుకుంది. సీమోను అనేటువంటి ఇంట్లో యేసు ప్రభు ఉన్నప్పుడు భోజనానికి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆమె దాన్ని పగలగొట్టి ఆయనకు అభిషేకం చేయాలనుకుంది. మంచి నిర్ణయం. అయితే ఆ ఇంటికి వస్తే ఆ ఇంటి యజమానుడైన సీమోను అంటున్నాడు, తాను యేసు ప్రభు ద్వారా కుష్ఠరోగం నుండి విడుదల పొందిన వాడై కృతజ్ఞత లేనివాడుగా అతను ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు బాగయ్యాను, నేను ఇదిగో వీళ్ళందరికంటే నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనుకొని ఆమెను చూసి పాపాత్మురాలైన ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది, పాపాత్మురాలైన ఈమె ఎందుకు యేసు పాదాలను పట్టుకుంటుంది, ఆయన ఎందుకు తాకుతుంది అంటున్నప్పుడు యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, వాడు పై రూపాన్ని చూశాడు, యేసయ్య హృదయాన్ని చూశాడు. పై రూపం బట్టి ఆమె పాపాత్మురాలుగా కనిపించింది దాని కంటికి. యేసయ్య కంటికి హృదయాన్ని బట్టి పశ్చాత్తాపురాలుగా, విడుదల పొందిన వ్యక్తిగా, విముక్తి పొందిన వ్యక్తిగా కనిపించింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, తద్వారా పాపాలు క్షమించబడ్డాయి. వీళ్ళరా గమనించండి, యేసయ్యకి సంవత్సరం నువ్వు ఎలా కనపడుతున్నావు, ఆయన నిన్ను ఏ రీతిగా చూస్తున్నాడో ఒకసారి ఆలోచించి, ప్రభువా నన్ను పాపాత్మురాలుగా చూడొద్దయ్యా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, పశ్చాత్తాపు హృదయరాలుగా నన్ను నీకు పరిచర్య చేసే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. ఇంకొక ముందు మార్త పరిచయం చేయాలనుకుంది, బాగుంది, కానీ కూర్చున్న వాళ్ళని చెడగొడుతుంది, దేవుని సన్నిధిలో ఉన్న వారిని చెడగొడుతుంది. ఆమె నిర్ణయం దేవుణ్ణి మరి తృప్తిపరచాలనుకుంది, కానీ చివరికి ఏమైంది, యేసు ప్రభు ఆమెను చీవాట్లు పెట్టాడు. వద్దమ్మా, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, వద్దు, అట్లాంటి పనులు ఈ సంవత్సరం చేయబాక, నువ్వు విస్తారమైన పనుల్లో నువ్వు నిమగ్నమైనప్పుడు నువ్వు ఎదగలేవు ఆత్మీయంగా. మరియమ్మ చూడు, తన పనులన్నీ పక్కన పెట్టేసుకుంది, ముందు దేవుడు కావాలనుకుంది, దేవుని దగ్గరికి వచ్చింది, ఆయన పాదాలు పట్టుకుంది, ఉత్తమము ఇదే అనుకుంది, ఇది బెస్ట్ అనుకుంది ఆమె. ఈ సంవత్సరం మనం తీసుకునే నిర్ణయం, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని సన్నిధిలో ముందుగా వచ్చి కనిపెట్టండి ఆయన కోసం. చివరి మాట మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచున్నాను, వెనక్కున్న వాటిని మరిచిపోతున్నాను. ఈరోజు మనం చేయాల్సిన పని అది.
వెనక్కున్న వాటిని, ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా, మరి ఆ మిగిలిపోయిన వాటన్నిటిని నువ్వు చూడొద్దు, విడిచిపెట్టు, మర్చిపో. ముందేం చేయాలో భవిష్యత్తు గురించి ఆలోచించు, భవిష్యత్తు గురించి ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం. మరి తోటమాలి అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వయ్యా. ప్రార్థన చేస్తున్నాడు ఆయన, ఈ సంవత్సరం ఉండనియ్యా, బతిమలాడుకుంటున్నాడు మన గురించి. మరి మనం అందరం పరిపూర్ణతలోనికి రావటానికి కోసం యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరం అన్నా ఉండదు. ప్రార్థన చేద్దామా? తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ సంవత్సరం నన్ను ఎందుకు ఉంచావు? ఈ సంవత్సరం నేను మరి ఏ విధంగా బ్రతకాలి, జీవించాలి? నా నిర్ణయాల వల్ల గత సంవత్సరం నేను అయ్యా నష్టపోయాను, కష్టాలలోకి వెళ్ళాను, సమస్యల్లోకి వెళ్ళాను. మరి ఈ సంవత్సరం వాటి నుంచి విడుదల నాకు కావాలి. మంచి నిర్ణయాల వైపు నన్ను నడిపించు, నీ ఆలోచన చెప్పి నన్ను నడిపించమని దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం. కీడు ఆ ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యము ద్వారా నాయనా మాకు ఆలోచనలు వస్తాయి, నీ వాక్యము ద్వారా మాకు నడిపింపు ఉంటుంది, నీ వాక్యము ద్వారా మా జీవిత గమ్యము ఏంటో మేము తెలుసుకోగలుగుతాం. అట్టి నిర్ణయాల్లో ఈ సంవత్సరంలో మమ్మల్ని నడిపించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.